గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము స్టాక్హోమ్కి వచ్చాం. స్టాక్హోమ్లో ఉన్న గమ్లస్థాన్కి వచ్చాం. మా మమ్మీ చూడలేదు కాబట్టి ఇంకా మా మమ్మీ, నేను, మా హస్బెండ్ అండ్ మై బుజ్జి బేబీ కూడా ఇంకా ఈ రోజంతా ఏం చేసామో జస్ట్ అలా వ్లాగ్ తీసాను. ఈ వీడియోలో చూసేయండి. ఉందా తీసా చిన్న ఫుల్ ప్రైస్ తీసుకునేది ఇక్కడేమా. పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇందులో జరుగుతాయి. ఉందా సైడ్ ఇటు సైడ్ నడవాలి, రైట్ సైడ్. అసలు నిఖిల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంచి బాగుంది వెదర్. నువ్వు తీసుకున్న మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ చెప్పావు ఆల్రెడీ అంట. అటు కదులుతున్నాడు. న్యూ ఇయర్కి బాగుంటుంది ఇంకా అట్లా. మేము దారిలో గమ్లస్థాన్కి వెళ్ళే దారిలో ఇట్లా రిలాక్సింగ్ పాయింట్ ఉంటే మా మమ్మీ నిఖిల్ అందరు రిలాక్స్ అవుతున్నారు. ప్లీజ్ ఇక్కడ నిఖిల్ ఉన్నారు. నారోయెస్ట్ స్ట్రీట్ మరి ఇది ఫేమస్. అది కెమెరాలు తెచ్చుకున్న టూరిస్ట్ ప్లేస్ ఇది. అంతా నారోయెస్ట్ స్ట్రీట్స్ ఇవన్నీ అంతా. ఎప్పుడో అంతా 400 years బ్యాక్, 500 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినవి ఉంటాయి అన్నీ. బాగున్నావు కదా. అప్పట్లోనే ఇంతలా కట్టారు. కింద అండర్ గ్రౌండ్ ఇవన్నీ ఇంకా షాపింగ్ స్ట్రీట్లో ఇంకా స్వీడన్ సోవెనియర్స్ అంతా. చిన్న ముంగలు అంతా ఇది షాపింగ్ స్ట్రీట్. షాప్ అబ్బా పడు. నేను ఇట్లా పెట్టి రోడ్ అనుకుంది, ఇట్లా చేశాను, బ్యాగ్ అదిరింది. ఇదంతా బ్లాగ్లో వచ్చింది చక్కగా. అదిగోమ్మా రెడ్ ఆరెంజ్ ఆ బిల్డింగ్స్. ఇదిగో దీనికి అనుకుంటా వెళ్ళింది. దేనికో వెళ్ళా నేను. అంత హౌసెస్ కూడా అంత ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కదా, ఓల్డ్ కలర్ బిల్డింగ్స్ అన్నీ. అందుకనే ఇది ప్లేస్. పద ఏం దిగలేడు, మా వెళ్ళిపోయాడు అక్కడికో. ఇదిగో స్వీడిష్ హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్మేడ్. మొత్తానికి చాలా సేపటి తర్వాత మేము ఏం కొన్నాం మమ్మీ, మా మమ్మీ కోసం ఇక్కడ స్టాక్హోమ్లో తిరిగిన సోవెనియర్ కొనేసాం. అయ్యో రెండొద్దు. సో ఈవినింగ్ స్నాక్ అట్లా మేము చూరోస్ తీసుకుంటున్నాం, మా హస్బెండ్ తీసుకుంటున్నాడు చూరోస్. అందరం కనిపించాం కదా.
ఏం తీయాలమా? ఓన్లీ ఒక్కరోజు స్టాక్హోమ్ సిటీ మొత్తం వ్యూ అంతా అయ్యో చూరస్ తింటున్నాడు నాన్న. సంథింగ్ ఏదో టాయ్ షాప్. మొత్తం ప్రైస్ చూస్తే ఈ కార్, చిన్న కార్ 7,000 ఇది. మరి ఇందులో స్పెషాలిటీ ఏముంటాయో. చలి బాబు చలి పెడుతుంది అన్న. చిన్నగా బా మేము స్లూసెన్కి వచ్చాం. జస్ట్ అలా స్టాక్హోమ్ వ్యూ అంతా ఉంటుంది. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, cause my love is దగ్గర అది గ్రౌండ్లు ఉంటాయి, రైడ్స్ అవన్నీ ఉంటాయి. అదే గ్రౌండ్లు ఉంటాయి, అదే రైడ్స్ అవన్నీ ఉంటాయి చూడు, పార్క్ లాగా వండర్లా అవన్నీ రైడ్స్. just my turn. We can still have fun for now. You told me you don't really do commitment, trust me. Consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. ఇది రైడ్స్ మా పద. So when you stop paying so much attention, and when you're moving in another direction, don't worry, I get it. గ్రౌండ్లు ఉండు 142 years అది. ట్రామ్ ఎక్కుదాం, ట్రామ్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలి, సిటీ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి పెండల్ టాక్ తీసుకోవాలి. ఇంకేముందిలే, ఒకసారి మనం అటు వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నట్టున్నాం కదా ఒకసారి. ఎంత మంచి వాళ్ళంటే నా కోసం డైరెక్ట్ అట్లా ట్రామ్లో వెళ్ళిపోకుండా ఇంటికి ఎక్కేయచ్చేది మేము బేసిక్. కానీ సబ్వేలో తిందామని చెప్పి తినేసి ఇంటికి వెళ్దామని చెప్పాను. మా మమ్మీ స్టైల్గా జాకెట్ మార్చింది ఫొటోస్ కోసం. అదిగో ఎటు వెళ్ళేది అమ్మో. ఇవాళ మొత్తానికి మన బోట్ అయింది, ట్రామ్ అయింది, ట్రైన్ అయింది, బస్ అయింది. తక్కువ టైంలో అన్నీ కవర్ అయింది. ఇది చూడు, చిన్న చూడు, మంచిగా రిలాక్స్ వచ్చింది. చాలా రేస్తారు
మా బుజ్జి బాబు కూడా చాలా 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 కోఆపరేట్ చేశాడు నా కోసం. అమ్మ కొంచెం అబ్బా మ్యూజియం ఇదే. అమ్మ కోసం కొంచెం రిలాక్స్ ఇద్దామని ముందు చెప్పాలి, తీసాక కాదు. ఇందాక ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఓన్లీ మంచోడు అని చెప్పాను కదా. చాలా మంచి చాలా మంచి మహానుభావుడు. ఎందుకంటే ఓన్లీ సబ్వే కాకుండా నాకు ఎప్పుడు ఇండియన్ ఫుడ్ ఇష్టం కాబట్టి ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్తానని చెప్పాను. దాన్ని మా మమ్మీ కూడా వెళ్దామను. మరి ఆల్రెడీ చెప్తే అదే వినాలి కదా. ప్లేస్ ఏంటి మా చుట్టుపక్కల. ఇంకా ఇందాక ఏం చెప్పాను, మహానుభావుడు అని చెప్పాను కాదు. అలా రోడ్ క్రాస్ చేసి వచ్చేటప్పటికి ఇంటికి వెళ్ళి ఆవకాయ అన్నం అన్న. ఏమొద్దన్న 8,000 9,000 సేవ్ అవుతాయి అని చెప్పి ఏమొద్దన్నారు వీళ్ళిద్దరు. మా చిట్టు బాబు ఏమో తినండి అని చెప్పాను అన్నారు. స్వీడన్లో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి కదా. మా ఆల్రెడీ చెప్పారు తీసుకెళ్తానని. ఇండియాలోనే అన్ని రెస్టారెంట్స్ ఉన్నప్పుడు ఇంకా ఇండియా అంత ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఏదో బతకడానికి తింటున్నాం అన్నట్టు ఇక్కడ ఉండాలి, అక్కడ తింటానికి బతుకుతాం అన్నట్టు అక్కడ ఉంటుంది. ముందరకు వెళ్దాం పట్టు. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. టైం ఎంతైందో తెలుసా? 7:30 అయింది తెలుసా మమ్మీ? నీకు తెలుసా? సరే వ్లాగ్లో టైం 7:30 అయింది. మాకు ఇంకా సన్సెట్ అవ్వలేదు, అప్పుడే అవ్వదు కూడా. 8:30 9 అవుద్ది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. Seriously, I must admit I was relieved, 'cause I never want to play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. So when you stop paying so much, have fun for now.